సో నమస్తే సుమన్ టీవీ. మరి ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్యకు గురైన సంఘటన మనందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి ఈ రోజు ఇంద్రపాటు ధర్నా చౌక్ దగ్గర జుడో డాక్టర్స్ అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి నో సెక్యూరిటీ నో స్పేస్ అన్నట్టుగా వీళ్ళు స్లోగన్స్ కూడా కనిపిస్తున్నాయి. మరి కొంతమంది మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. వీళ్ళ డిమాండ్స్ ఏంటి అసలు అనేది. హాయ్, సో మీ డిమాండ్స్ ఏంటి ఇక్కడ నిరాహార దీక్ష చేయడానికి? My first demand is justice for the victim and her family. The second demand is immediate passage of the Central Protection Act. Central Protection Act itself should indicate whenever an assault happens to a doctor on duty, immediate action should take place within an hour. మరి కొన్ని స్లోగన్స్ చూస్తున్నాం కదా, మీరు పట్టుకొని చాలా స్లోగన్స్ అయితే చేస్తున్నారు. అంటే పర్టికులర్ గా మీ డిమాండ్ ఏంటి? మామూలుగా ఇది డాక్టర్స్ అనే కాకుండా అమ్మాయిల పైన చేసినటువంటి ఇది జనాలు ఏమనుకుంటున్నారంటే ఒక వైట్ కోట్ వేసుకున్న ఒక అమ్మాయి రేప్ అయింది అనే పాయింట్ ఆలోచించడం వదిలేసి ఒక అమ్మాయి మహిళ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ లో ఒక పెద్ద సిటీ, కోల్కతా ఇస్ ఎ మెట్రో సిటీ, ఇట్ ఈస్ నాట్ ఎ సిటీ, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ ఆఫ్ ఇన్ ఇండియా. ఆ సిటీలో ఇలా అయిందంటే ప్రతి ఒక్క ఉమెన్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్ వాట్ ఎవర్ ద ఎన్జిఓ ఇస్, they should all get woke up about this action, because this heinous action has not happened in any very rare or remote place where nobody will. In a big hospital where it is fully secured, there will be few security forces in every hospital. In spite of that, it happened. So, and she is one of the person who are pursuing the Nobel degree, and she is not just some anonymous person. So for this, every citizen, not one person, just think she's a daughter of you, or she is a mother, or she is a sister of you. Please, everybody wake up from it and protest. Stand for her. It is her today, tomorrow it might be your sister, your daughter. I just don't want to use this word, but still, everyone's blood should boil till we get a justice for her and her family. మామూలుగా ఇలాంటి సంఘటనలు మనం పల్లెటూరులో చూస్తుంటాం కదా. మరి ఇప్పుడు చదువుకున్న వాళ్ళ పైన చూసుకుంటే డాక్టర్స్ పైన కూడా ఇలా ఇన్సిడెంట్స్ జరగడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు చూడొద్దు అంటానండి. అసలు ఇట్లాంటివి చూడొద్దు మనం. అట్లాంటివి చూస్తున్న రోజులు ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ నిర్భయ కేసు, దిశా కేసు, ఎన్నో కేసెస్ ఉన్నాయి. కానీ అసలు ఒకప్పుడు అందరు జనాలు రియాక్ట్ అయ్యారు. మా బాధ కూడా ఏంటంటే ఇప్పుడు ఎందుకు అందరు రియాక్ట్ అవ్వట్లేదు? అసలు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? జనాలు ఎందుకు అంత ఇగ్నోర్ చేస్తున్నారు? అంత అట్లాంటి బతుకులు అర్థం కావట్లేదు మాకు అసలు. అంటే డాక్టర్ అమ్మాయే కదా, డాక్టర్ అమ్మాయే కదా, 36 hours డ్యూటీ చేశాక రెస్ట్ తీసుకుంటుంటే చూసారు కదా ఫారెన్సిక్ రిపోర్ట్లు. అట్లాంటి అన్ని జరుగుతుంది. మాకు అసలు ఎంత బాధ ఉంటుందండి లోపల. అసలు డ్యూటీలు చేయాలనిపిస్తుందా ఏమన్నా? అసలు ఈ మాట్లాడడానికి కూడా ఈ మాటలు కూడా రావట్లేదండి. మీ ప్రధాన డిమాండ్ ఏంటి ఈ రోజు? జస్టిస్ కావాలి మాకు. ప్రధాన డిమాండ్ ఏంటి? అందరు చెప్తున్నారు కదా, వీ వాంట్ జస్టిస్. అంటే జస్టిస్ ఎంత తొందరగా వస్తే అంత మంచిది. జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్. అంతే. లేట్ చేసినారంటే జస్టిస్ కాదు. అది కవర్ అప్ చేయడానికి, అది పగలగొట్టడము, వచ్చిన అక్కడ ఉన్న స్ట్రైక్ చేసే స్ట్రైక్ పాయింట్ కూలగొట్టడము, గుండాలు వచ్చి అదన్నీ ఇట్లా భరిస్తారండి అందరూ. ఎంత భయం అవుతుంది ఒక 1000 మంది మీ దగ్గరకు వస్తుంటే. మా డిమాండ్ జస్టిస్ అండి. సో ఒక విషయం చెప్పండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, దాంట్లో కొన్ని నిజాలు అయితే బయటకు వచ్చాయి కదా. అంటే ప్రైవేట్ పార్ట్స్ లో కూడా చాలా దారుణంగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఆమెని అని చెప్పేసి అన్నారు. దీన్ని ఎలా మాట్లాడతారు దీనిపైన మీరు? మనం చూడొచ్చు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎంత బ్రూటల్గా అమ్మాయిని రేప్ చేశారు. జస్ట్ ఇమాజిన్, మనమే ఆ రిపోర్ట్ చదువుతుంటే మాకు ఎంత పెయిన్ తో ఫేస్ చేసి అనేది అర్థమవుతుంది. ఒక్కసారి మనం ఊహించుకుంటే మనం తట్టుకోలేము. ఆ రిపోర్ట్ చదువుతుంటే ఒక్క లైన్ గురించి సెకండ్ లైన్ మనం వెళ్ళలేము, ఒక మనిషి వెళ్ళలేడు, అంత పెయిన్ అనుభవించింది. కానీ ఏదో మనం మంచి చేద్దాము అది అక్కడ అంటున్నారు కరెక్ట్గా తెలియదు. నిజంగా అమ్మాయి కోసం ఫైట్, అమ్మాయి దాని కోసం ఫైట్ చేసి న్యాయం కోసం ఫైట్ చేసిన తను ఫైనల్ షీ హ్యాడ్ టు బి కిల్డ్. ఈస్ దిస్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ డెమోక్రసీ? అది తన మంచి కోసం పోట్లాడి షీ హ్యాడ్ టు లూజ్ హర్ లైఫ్. అది అంత బ్రూటల్ గా జరిగింది. అండ్ ఆమెని అంత ఘోరంగా మర్డర్ చేశారు. వే ఆమెను మర్డర్ చేసింది కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ చేశారు. దిస్ ఈస్ ఎ వెరీ హీనస్ క్రైమ్ అండ్ దీనికి ఇమీడియట్ యాక్షన్ షుడ్ బి టేకెన్. అండ్ దే ఆర్ ఆల్సో ట్రైయింగ్ టు క్లోజ్ డౌన్ ద proofs, that they are trying to renovate that building. Everything to be stopped. We are clearly seeing that there is a strong power which is trying to close this case, and we should everyone oppose her. Everyone as a citizen of India should oppose this. అంటే ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ కావాలని అంటారు మెన్స్ కి? See, first of all, every hospital or a corporate office or anything, they should have a certain security. Code అనేది ఉండాలి. కోడ్ గ్రే అనేది US లో for any like beating a doctor, that is called code US లో.
It should be implemented everywhere. There should be a code. And also women face a lot of harassment in corporate. Everything should be there. There should be a women's cell in everything. Women's cell should be there. And there should be psychiatric associated with this. And the women, whatever they are facing, psychiatric counselor should be there. And there should be security personnel at every office. Then only we as a women can come out and every situation like this is pulling us back. This is not the way India can improve. సో క్వశ్చన్ చెప్పండి, మరి చేసిన ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి నేను చేశాను నన్ను ఇప్పుడు చంపుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు కదా, స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు కదా, దాన్ని ఫస్ట్ థింగ్ మనము పోస్ట్మార్టం రిపోర్ట్ బట్టి చూసి దిస్ ఇస్ నాట్ డన్ బై సింగిల్ పర్సన్. Yes. You can understand 150 grams semen is not possible Gattiga. medically. 150 grams semen is not possible medically by a single person. That one we know. And we know that it is a Daniel from the postmortem report. If he is speaking that way, that means that much trust he has on Indian constitution. Yes. He has seen so many cases and he thinks I can escape anyway. That is what he is. We should be ashamed that he is speaking like that. It is our failure that he is speaking like that. Yes, absolutely. We as a constitution have failed us and he is speaking like that. థ్యాంక్ యూ. సో జస్టిస్ ఎలా కావాలనుకుంటున్నారు? జస్టిస్ ఎలా కావాలి, ఎందుకు జస్టిస్ జస్టిస్ అంటే అడుగుకుంటున్నా కానీ జస్టిస్ ఎందుకు ఇవ్వట్లేదంటే దీంట్లో క్లియర్ గా మల్టిపుల్ పీపుల్ పొలిటీషియన్ ఇన్వాల్వ్ ఉంది. ఇది చిన్న ఒక రేప్ అండ్ మర్డర్ కేసు కాదు. దీన్ని అది ఎందుకు ఆమె మీద చేసిందంటే షీ వాజ్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్. లైక్ పెద్ద మాఫియా నడుస్తూ ఉండే దాంట్లో ఆ మాఫియా గురించి ఆమె ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని నేను పబ్లిక్ గా చెప్తాను అనే దానికి ఇట్ ఈస్ అ వెల్ ప్లాన్డ్. ఇది ఒకటి ఆమె జస్ట్ అలా చేసింది కాదు. ఆ చేసిన వాళ్ళకి ప్రిన్సిపల్ సపోర్ట్ ఉంది, అక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ వర్కర్స్ అన్ని సపోర్ట్ ఉంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ దానికి సపోర్ట్ ఒక పొలిటీషియన్ సపోర్ట్ ఉంది. అందుకోసము జస్టిస్ ఇంత తొందరగా రావట్లేదు, దాన్ని సప్రెస్ చేసేస్తున్నాడు. దట్స్ వై ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి every medical association is standing for her so that the justice will be served, so the justice will not be suppressed. There are many places in the social media platform who are the people who are involved in that crime suspects are being posted in the social media. See, because I am working in a department, for example chest department, his colleagues will be knowing what she is going on. If she is not expressing directly, but she will be going, ఆమెకి వాళ్ళకి తెలుస్తుంటుంది వాళ్ళు వీళ్ళు కావచ్చు అని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ వాళ్ళు కాదు వాడొక్కడే చేసినారు అనేసి సింపుల్ గా క్లోజ్ చేసేదానికి ఫస్ట్ ఏం చేసినారు, ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి ఇది సూసైడ్ అని చెప్పినారు. అదైనాక పేరెంట్స్ పోయినాక 3 hours తర్వాత వాళ్ళని చూపించినారు. ఇంత సింపుల్ గా లేటెస్ట్ ఆమె ప్రైమ్ సీఎం ఏం చెప్తా ఉందంటే ఆమె ఎలాగో పోయింది మనం ఏమి చేసే కయ్యలేదు కదా అని చెప్పింది. అదైనాక మనం ఆల్రెడీ 10 లక్షలు ఇచ్చేస్తున్నాం కదా, ఎందుకు మీరు ప్రొటెస్ట్ చేస్తారు, ఇంకేం కావాలి 10 లక్షలే అంటే చీజ్ అన్న మతలబు ఆమె ఆ మాట ఆడక ముందు ఒక ఆడిదయ్యి అలా ఎందుకు మాట్లాడింది అనేది చాలా బాధ అవుతుంది. ఈ బాధ మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మీడియానే కాదు ప్రతి ఒక్క మనిషి ఎవరున్నారో మా హిందుస్థాన్ లో వాళ్ళందరూ దీనికి కోఆపరేట్ కావాలి. ఇప్పుడు రీసెంట్ గా అందరూ ఇంటర్నేషనల్ కూడా టైమ్ స్క్వేర్ లో జనరల్ పబ్లిక్ పోయి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు ప్లకార్డ్స్ పట్టుకొని. ఏమి మాకు ప్రొటెస్ట్ ఏమి ఎవరిని కొట్టడము అదేమొద్దు, జస్ట్ స్టాండ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ కావాలి. హోల్డ్ ఎ ప్లకార్డ్ అంత చాలు, మాకు ఇంకేమి వద్దు. We want justice we want. Why? Because it is a big thing and it is happened for today some other daughter, some other sister, but tomorrow it might be someone, it might be our daughter, my daughter, my sister, someone. So that's why I stand firm and still till the justice is served for the medical fraternity. I stand still and firm till the Central Protection Act is being passed. So till then we are not going to call up the strike. Even the Indian Medical Association, every association is standing with us. So it is not going to end soon, or it will end only with the justice and the Central Protection Act. సో ఇప్పుడు నో సర్వీస్ నో సెక్యూరిటీ అని చెప్పి స్లోగన్స్ చెప్తున్నారు కదా, అంటే మరి ఈ ర్యాలీస్ అనేది మీరు ఎప్పటి వరకు చేస్తారు, మీరు ఏంటి? When she will get justice, till then we will not stop this rally. ఎలాంటి Even justice? Pakistan Medical Association released the press against this. Our central government not talk single word about this brutal rape and murder. It's very brutal. I never saw that much brutal rape. After reading that postmortem report, I am not able to read second line also. Yes. That much pain she felt during that time. She should be get, our family, our nation should be get justice, and she should be respected at least for 10 to 15 years. By remember her name, and in her name we should, other women should get justice in this
event. సో ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, యాజ్ ఏ ఉమెన్ గా మీకు తన పెయిన్ తెలుస్తుంది కదా, ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరు కూడా చదివే ఉంటారు, సో ఓవరాల్ గా ఏం చెప్తారు మీరు? ఓవరాల్ గా ఏం చెప్తారంటే ఇంత జరిగినా కూడా ఇండియాలో ఎక్సెప్ట్ డాక్టర్స్ నో వన్ ఇస్ కమింగ్ అప్, నో వన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ స్టాండింగ్ ఫర్ హర్. మనం క్లియర్ గా చూస్తున్నాం దీని వెనక పొలిటికల్ ఎజెండా ఉంది. బికాస్ ట్రైయింగ్ టు గ్యాదర్ ద ఎవిడెన్స్ she has been murdered for that and also she has been raped also and still and another moment act was trying for fighting for justice. There was another moment act which clearly shows there was a political agenda, but still the whole entire country is silent except Doctors Association. మహిళా సంఘాలు ఉన్నాయి, ఇండియా మొత్తం మహిళా సంఘాలు ఉన్నాయి. ప్రతి స్టేట్ ఏం చేస్తున్నారు వాళ్ళంతా? జస్ట్ నాట్ ఒక నిమిషం తన డాక్టర్ అని మర్చిపోయి పక్కన పెడితే దెన్ షీఈస్ ఫస్ట్ అండ్ ఉమెన్ గా మనం చేయాల్సింది ప్రతి ఒక్క ఉమెన్ ఇన్ ద కంట్రీ షుడ్ స్టాండ్ అప్ ఫర్ హర్ సెల్ఫ్, నాట్ ఫర్ ద విక్టిమ్ ఆల్సో, ఫర్ హర్ ఓన్ సేఫ్టీ. తనకే కాదు, విక్టిమ్ కోసమే కాకుండా తన కోసం తను నిలబడాలి. ఇది తన విక్టిమ్ కి జరిగింది, రేపు నీకు జరగచ్చు, నాకు జరగచ్చు, తన కోసం తను నిలబడాలి. అండ్ ఆల్సో ద చేంజ్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇండివిజువల్ గా ఒక చేంజ్ రావాలి, సోషల్ గా థింకింగ్ చేంజ్ అవ్వాలి, పర్సెప్షన్ చేంజ్ అవ్వాలి. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎంటైర్ గా యాజ్ ఆఫ్ ఎ సడన్ లాస్ అన్ని చేంజ్ అయిపోయిన తర్వాత కూడా we can't assure that this won't happen again in the future. This will keep happening again in the future until we change social perception, until we change people's mind. Adi generation ga parenting upbringing, and also the CM should be very supportive. The CM has to be authoritative and should immediately take the action. Instead CM rolls మీద కొంచెం protest చేస్తూ and useless comments pass చేస్తుంది. Rapes are happening because of interaction between the men and women. That's totally absurd. That is the total abuse of power which is happening in West Bengal. ఓకే, నేను ఇంకో మాట చెప్పాలనుకుంటున్నా. ఎందుకు పొలిటీషియన్స్ రావట్లేదు, మాట్లాడట్లేదు అంటే ఇంకా పొలిటికల్ మైలేజ్ లేదు. పొలిటికల్ మైలేజ్ అంటే ఏంది? ఇప్పుడు ఏదైనా ఒక కమ్యూనల్ ప్రొటెస్ట్ అయితే అక్కడ వచ్చి ఎందుకు వాళ్ళు అక్కడ నిల్చుకుంటారంటే వాళ్ళకి అక్కడ పొలిటికల్ బెనిఫిట్ ఉంది. డాక్టర్లు ఏమి వాళ్ళు ఓట్లు లేరు రా బాబు, ఎందుకు రా పోయేది, వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళు రారు బయటకు ఓట్లు లేరు అనేసి. సో ఏ పొలిటీషియన్ కూడా రావట్లేదు, వాళ్ళకి పొలిటికల్ మైలేజ్ లేదు. కానీ ఈ ఉమెన్ సెల్ ఉంది కదా, దాంట్లో నాది ఏదైనా కమ్యూనల్ బ్యాలెన్స్ అయ్యి ఏదైనా రెండు రిలీజియన్ మధ్యలో ఇది రేప్ అయ్యి ఉంటే అందరూ పొలిటీషియన్స్, అందరూ ఈ ఉమెన్ సెల్ అందరూ వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫేమ్ వస్తుంది, పొలిటికల్ మైలేజ్ వస్తుంది. సో కానీ దీంట్లో లేదు, డాక్టర్ అయితే ఏం పొలిటికల్ మైలేజ్ లేదు కదా. సో క్వశ్చన్ చెప్పండి ఫైనల్ గా, అంటే ఇప్పుడు మీరు కూడా అబ్బాయి కదా, మరి అబ్బాయిల మైండ్ సెట్ అనేది ఎందుకు ఇలా డైవర్ట్ అవుతుంది, ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అంటారు? ఇలా అవుతుంది అనేది నేను చెప్తానంటే, ముందు కాలంలో ఏం చేస్తా ఉంటే పెద్దోళ్ళు వస్తే నిల్చుంటా ఉంటే వాళ్ళు కాలు ముక్కుతా ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారు, పెద్ద వాడు వస్తే వాడు ఏంద్రా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఇవన్నీ తగ్గుతాయంటే పెద్దోళ్ళని రెస్పెక్ట్ చేయడము. ఏంది రెస్పెక్ట్ అంటే ఏంటి? వీ షుడ్, మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మదర్ అంటే కాలు ముక్కి వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. షీ ఈజ్ ఎ మదర్, ఈజ్ అవర్ గాడ్, షీ ఈజ్ ద ఫస్ట్ గాడ్, ఫస్ట్ టీచర్ హూ మేక్స్ us. ఆ అప్ బ్రింగింగ్ ఉండింటే ఇలాంటి కాదు, ఆ అప్ బ్రింగింగ్ లేదు. ఇప్పుడు ఏమైందంటే హూ ఈజ్ యాంటీ సోషల్ ఎలిమెంట్, హూ డోంట్ రెస్పెక్ట్ ఎనీవన్, హూ డోంట్ రెస్పెక్ట్, ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ ద at his home, its own mother and father, you don't care about the public. So we to cut down the anti-social element, so first of all we should implement these things at the level of education system, at the level of schooling. Respect, we need to implement the sex education, we need to implement the what is the respect, what is social ethics. ఎథిక్స్ మనం ఇప్పుడు ఎక్కడో ఒక 2 గంటలు చదవడం కాదు. ఎథిక్స్ ఒక పెద్ద బుక్కే ఉండాలి, ఒక సబ్జెక్ట్ ఉండాలి. బేసిక్ ఎథిక్స్, ఎందుకు పెద్దోళ్ళు రెస్పెక్ట్ చేయాలి, ఎందుకు టీచర్స్ రెస్పెక్ట్ చేయాలి, ఆ ఎథిక్స్ అనేది మనం చిన్నప్పటి నుంచే నేర్పిస్తే ఇవన్నీ తగ్గుతాయి. మనం ఏమో ఇక్కడ స్పీచ్ ఇచ్చినామంటే ఎప్పుడు ఎథిక్స్ తగ్గవు. సో ఇఫ్ ద సీడ్, ఇఫ్ ద ప్లాంట్ ఈస్ నాట్ బెండ్ వెన్ ఇట్ ఈస్ ఎ స్మాల్ ట్రీ, it cannot be bent at when it becomes a big tree and stand firm. So that's where it should be implemented. Parents kuda women ni bayitiki velladdu, ee time ki bayitiki velladdu, veelatho tirgaddu, vallato tirgaddu restrictions pette ballu abbayilaki nerpinchali. Abbayilu ila women ni safety ga chusukovali, abbayilu physical ga ammayila pala abuse cheyakunda cheppali, vallaki sex education ivvali. This should start from every home. Every parent should teach their son not to abuse women, not to look at the women in a certain way, and also provide security whenever a woman is in a need. It should come from every individual. Every generation should change, then only this can be halted, rapes can be halted. మరొక విషయం చెప్పండి ఫైనల్ గా, ఇప్పుడు స్కూల్ లెవెల్స్ లో చూసుకుంటే కూడా ఇలాంటి సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి. స్కూల్ లెవెల్లో కూడా పిల్లలు ఎందుకు అంటారంటే మైండ్
మైండ్ సెట్ ఇలా ఎందుకు అలా చేంజ్ అవుతుంది? మైండ్ సెట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. పేరెంట్స్ కూడా పిల్లలకి ఫోన్స్ ఇచ్చేసి చిన్నప్పుడే ఫోన్స్ ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తే ఫోన్స్ లో వాట్ ఎవర్ దే ఆర్ యూజింగ్, వాట్ ఎవర్ దే ఆర్ లీగలైజ్డ్, ఫ్యూ సైట్స్ ఆర్ ఈవెన్ లీగలైజ్డ్. ఆ సైట్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారా అవన్నీ పేరెంట్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ బై గివింగ్ ఏ మొబైల్ ఫోన్ టు చిల్డ్రన్. దట్ షుడ్ స్టాప్. Every parent, every like should look over the child, whatever the child is doing in his homes, whatever the child is going through, whatever the child is going through the social media, scrolling, Instagram, avani child ko a certain age vache varaku they should be banned. Yes, we want justice.